ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు చదువుకున్నాం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసీనుడయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, నీకే స్తోత్రం నాయన. మా జీవితములలో మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. దీనికి తండ్రి ఈ పరిశుద్ధ లేఖనములను ధ్యానించుకొని చూడాలి. ఆత్మీయ జ్ఞానము చేత మమ్మలను తృప్తిపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాం. గడిచిన వారం కూడా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? యవనస్తులకు ప్రత్యేకంగా మనకంత జ్ఞాపకం ఉంటే కష్టమే కదా. నేను అందుకే ప్రతిసారి చెప్తా, ఒక పెన్ను, ఒక బుక్ దగ్గర పెట్టుకోండి బిడ్డలారా. రేపు రాబో దినములలో ఎక్కడైనా సువార్త ప్రకటించమని అన్నప్పుడు కనీసం పుస్తకం తీసుకుంటే ఒక జ్ఞాపక శక్తి అన్న ఉంటుంది. కానీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయం నేటి వరకు దేవుడు మీకు ఇచ్చి ఉండలేదని నేను చెప్తలేను, యెషయా ప్రవక్త ప్రవచించాడు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనము పోయిన వారము ధ్యానం చేసుకున్నాం. 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము ధ్యానం చేసుకున్నాం. అందులోని అనేకమైన విషయాలు మరి మనము దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అదేవిధంగా మరలా నేను ధ్యానమునకు మరి నేను సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మరి మాటలను నాకు బయలుపరిచాడు. మరి ఎందుకొరకు ప్రభువా ఈ రాకడ సమయంలో నిజంగా ఇటువంటి ఆ మహా ఉగ్రత దినము ఉంటుందా అనేటటువంటి ఆలోచన చేస్తూ నేను పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి వేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలను మరి బయలుపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఈ ఉగ్రత దినము ఉందా? లోకంలో ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే సోషల్ మీడియా, యూట్యూబ్లో సేవకులు, మాస్టర్లు అనబడినటువంటి వారు దేవుడు వారికి ఇచ్చిన పనిని వదిలిపెట్టి అది తప్ప అన్ని చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి పని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం, ఇది దేవుడు అప్పగించినటువంటి పని. ఈ ఒక్క పని వదిలిపెట్టి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తూ ఉంటున్నారు. ఇది చాలా వేదనకరం. ఒకవేళ దేవుని యొక్క రాకడలో మనం ఏ విధంగా నిలువబడగలము? ఏ విధంగా మనము దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని, సహవాసాన్ని మనము కలిగి ఉండగలేము అనేటటువంటిది మనము ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత దినమును గురించి ఈ అధ్యాయాల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఆ గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ వారు చెప్పుదురు అనేటటువంటి ఒక మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినము. దీనిని ప్రవచించినటువంటి వారు ఒక 3 ప్రవక్తలు, అనగా చాలా గ్రంథాల్లో ప్రవచించబడింది. కానీ మనకున్నటువంటి సమయంలో నేను ఒక 3 ప్రవక్తల యొక్క ఈ ప్రవచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషుల కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు? ఆయన యొక్క మహా ఉగ్రత భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యముల నుండి మనుష్యులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు అని యెషయా ప్రవక్త
యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ముందుగా 700 సంవత్సరాల క్రితము, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనము చూస్తాము. ఆ తర్వాత హోషేయ ప్రవక్త కూడా అదే ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు. చూడండి 10వ అధ్యాయము 8వ వచనము. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మల్ని మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇక్కడ ఉన్నత స్థలములు అని చెప్తున్నాడు. అవెను అనేటటువంటి ఒక ఉన్నత స్థలము. ఇది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన పట్టణము ఈ అవెను. కాబట్టి ఇక్కడ ఈ అవెను అనేటటువంటిది ఒక పట్టణము. దీనిలో హోషేయ ప్రవక్త ప్రవచించాడు. ఆమోసు ప్రవక్త కూడా ఈ అవెను అనేటటువంటి పట్టణమును గురించి వ్రాసినట్లుగా మనము చూస్తాము. కాబట్టి అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి దేశము కూడా మరి ఈ మా మీద మమ్ములను పర్వతములకు చూసి మమ్ములను మరుగు చేయుడి, కొండలను చూచి మా మీద పడుడని వారు చెప్పుదురు అనేటటువంటి ప్రవచనము ఇక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవములకు ప్రతిగా మరణమును కోరుకుందరు. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేయాలి. ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుందరు. చెడ్డ వంశము వారు అనేటటువంటి మాట ఇర్మియా ప్రవక్త ద్వారా మనము వింటున్నాము. పిల్లల మానవుని యొక్క స్థితిగతులను బట్టి, మానవుని యొక్క ఆలోచనలను బట్టి, మానవుని యొక్క జీవన విధానమును బట్టి, మానవుని యొక్క క్రియలను బట్టి దేవుని ఉగ్రత మానవుల యొక్క జీవితములలో వచ్చింది అనేటటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకొరకనే దేవుడు నోవాహును ఒక నీతిమంతుడుగా ఎంచుకొని ఆయన ద్వారా మరలా ఒక నూతన సృష్టిని కలుగ చేయాలని దేవుడు ఆశపడినప్పటికీ మరలా ఆ నీతిమంతులలో నుండి మరలా పాప సహితులైనటువంటి వారు బయలుదేరి వచ్చారు. ఇది చరిత్రలో మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ నేను జ్ఞాపకము చేస్తున్నటువంటి విషయం ఏమిటి అనగా, ఈ భీకర సన్నిధిలో నుండి మనము పారిపోయి కొండలతో గుట్టలతో నా మీద పడుము అనేటటువంటి పరిస్థితులు మరి ఒకవేళ అంటే ఈ సమయంలో కనుక కలిగితే ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. ఎందుకొరకనగా ఆ సమయము ఇంత తొందరగా రాకపోవచ్చునేమో, కానీ రావడము మాత్రము ఖచ్చితము అనేటటువంటిది మనకు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకు అని అంటే, మనము విశ్వాసము గలవారమైతే మన తర్వాత తరము విశ్వాసము గలవారైతారు. ఆ తర్వాత వచ్చేటటువంటి తరము కూడా విశ్వాసము గలవారుగానే ఉంటారు. కాబట్టి మన విశ్వాసము ఏదైతే ఉందో అది తర్వాత తరాన్ని స్థిరపరిచేటటువంటిదిగా ఉంటది. ఎక్కడైనా మీరు చూడండి, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులనే అనుకరించి నడుస్తారు. సాధారణంగా తండ్రి వారికి ఒక హీరో. కుటుంబంలో తండ్రి హీరో. ఎందుకొరకు అనగా బయటికి వెళ్ళి పని చేసి తీసుకొని వస్తాడు, వారికి కావలసినవన్నీ సమకూరుస్తాడు. కాబట్టి తండ్రి ఏ విధంగా నడుస్తున్నాడో నేను కూడా అదే విధంగా ఉండాలి అని చిన్నప్పటి నుంచి పిల్లలు అనుకుంటూ నడుస్తారు. కాబట్టి ఈ తల్లిదండ్రుల యొక్క జీవన విధానము సరిగా లేకపోతే వారు నడిచేటటువంటి విధానము కూడా ఆ తుట్రిల్లేటటువంటి విధానములోనికే వెళుతూ ఉంటుంది. అందుకే పౌలు గారు ఆయన ఏమంటారు అనంటే, నేను ఎవరిని అని అనడు, ఆయన నేను క్రీస్తును పోలే నేను నడుచుకుంటున్నాను అని అంటాడు. ఎందుకొరకు ఆయన మాట అన్నాడు అని అంటే, ఇంకా ఎవరి పేరు చెప్పినా వారు తొట్టిల్ల వారుగానే ఒకవేళ ఉంటారేమో, అందుకోసమని నేను మనుష్యుల విషయము చెప్పడం లేదు, కానీ నా దేవుడు నన్ను పిలిచిన నా సృష్టికర్తను పోలి నేను నడుచుకొనుచున్నాను అని అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ
జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుందురు అనేటటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. నేను ఈ విషయంలో ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు నిజంగా ప్రభువా, మన మయన్మార్లో భూకంపం వచ్చింది కదా, ఎందుకొరకు వచ్చి ఉండవచ్చును? ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మరి అనేక విషయాలను ఆయన బయలుపరిచాడు. దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో ప్రధానమైనటువంటిది భూమి కదా. ఆయన భూమి ఆకాశములను సృజించి దానిలో సమస్తమును సమకూర్చి దాని మీద అధికారిగా మానవులను ఆయన నియమించాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టి ఏది కూడా మాట తప్పడం లేదు, కానీ మానవుడు మాత్రం ఎల్లప్పుడూ మాట తప్పుతూనే ఉన్నాడు. మరి ఈ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి పర్వతములు, భూమి దాని స్థలములలో నుండి కదులుచూ ఉండడానికి గల కారణం ఏంటిదయ్యా అని ఆలోచన చేసినప్పుడు మానవుని యొక్క చెడ్డ స్థితిని బట్టి ఇది కలుగుచూ ఉన్నది అని పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటున్నాను. నేను చెప్పడం లేదు, ఇది లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మానవుని యొక్క దుర్భరమైనటువంటి జీవితాన్ని బట్టి ఇవి అన్నీ కలుగుతూ ఉంటున్నాయి అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేను ప్రధానమైనటువంటివి 4 విషయాలు మీకు చెప్తాను. ఏమిటి అనగా, దేవుని సృష్టిలో ప్రధానమైనటువంటిది భూమి. ఆయన సృష్టిలో మానవుడు జీవించడానికి అవసరమైనటువంటిది నీరు, ఆ తర్వాత గాలి. ఇవి మానవుడు లోకములో జీవించడానికి దేవుడు ఏర్పరిచినటువంటిది. కానీ విచిత్రం ఏంటిదో తెలుసా? మానవుడు వీటి ద్వారానే మరణిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? దేవుడు సృష్టించినటువంటి ప్రధానమైనటువంటి భూమి, మానవునికి జీవన గతిని ఇస్తున్నటువంటి నీరు, మానవుడు శ్వాస తీసుకొని బ్రతకడానికి దేవుడు ఇస్తున్నటువంటి గాలి, దేవుడు మనము బ్రతకడానికి, వంట చేసుకొని బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి నిప్పు, ఇవన్నీ మానవునికి విరోధముగా నిలువబడుతూ ఉంటున్నాయి. ఎందుకు నిలువబడుతున్నాయి ప్రభువా అని మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనకు ఇక్కడ కనబడతాయి. వరుసగా మనము జ్ఞాపకము చేసుకుందాము. మొట్టమొదటిగా ఆ భూమి గురించి మనము జ్ఞాపకము చేసుకుందాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనాలు. కాబట్టి వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరచేయువాడు ఆయనే. ఎందుకొరకు ఇది కలుగుతున్నాయి అని అనని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివినట్లయితే ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానమును తప్పునట్లును నేను చేసేదను అని అంటున్నాడు. చెబుతున్నటువంటి మాట, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, భూమి వణుకునట్లు తన స్థానములో తప్పునట్లు చేయువాడను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. పిల్లరా, కారణం ఏమై ఉండవచ్చును? భూమి యొక్క స్వరూపమును మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భూమి యొక్క అంతమును వెతకాలని మానవులు మహాప్రయత్నము చేస్తూ ఉంటున్నారు, కానీ భూమి యొక్క అంతము వారికి దొరకడం లేదు. భూమి గుండ్రముగా ఉన్నది అని వారికి తెలుసు, కానీ భూమి గుండ్రముగా ఉన్నప్పుడు దానికి ఒక అంతం ఉండాలి. కానీ మానవునికి ఈ అంతము దొరకడం లేదు. ప్రియులారా, ఈ భూమి ఏ విధంగా కదిలింపబడుతుంది అని ఆలోచన మానవుడు చేస్తూ ఉంటున్నప్పుడు కూడా మానవునికి అంతు చిక్కనటువంటి అనేక విషయాలు మరి బయలుపరుస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము.
మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశమును మరి ఈ భూకంపాలకు నిలయముగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మరి అనేకములు ఉన్నాయి అనేటటువంటిది మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు అంటున్నాడు, యెహోవా ఉగ్రత, ఆయన కోపాగ్ని దినం ఏదైతే ఉంటుందో ఆ దినమున భూమి తన స్థానము కోల్పోతూ ఉంటుంది. భూకంపము వచ్చింది అని అంటే దానికి ఏదో కారణము ఖచ్చితంగా ఉండాలి పిల్లారా. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కాబట్టి మరలా ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా చెబుతూ ఉంటున్నాడు, జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. కాబట్టి భూకంపాలు వస్తున్నాయి అని అంటే దానికి కారణము మానవుని యొక్క జీవన విధానమే కారణము పిల్లారా. దేవుడు తన సర్వ సృష్టిని చేసి ఇది మంచిగా ఉన్నది అని దేవుడు అనుకుంటున్నాడు. మానవుడు మరి నేను ఈ మాట ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఎందుకు కలుగుతుందయ్యా భూమి తన స్వరూపాన్ని ఎందుకు మార్చుకుంటుంది అని ఆలోచన చేస్తే, కొట్టి మన ప్రాంతంలోనే మీరు ఆలోచన చేయండి. భూమిలో ఉన్నటువంటి నీరును తోడడానికి ప్రతి ఇంట్లో ఒక బోర్ ఉంటది కదా. దేవుడు తన సృష్టిని, ఆ భూమిని సృష్టించినప్పుడు దానిలో సర్వమును నియమించి ఆయన సృష్టించాడు. ఏమున్నాయి? యోబు గ్రంథం మనము 28వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు భూమిని సృష్టించినప్పుడు భూమి మీద ఏ వస్తువు లేదు. ఏదైనా ఉందా? వెండి, బంగారము, వజ్రము, వైడూర్యము, లేకపోతే ఇనుప వస్తువులు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, విమానము కానీ, బస్సు కానీ, కారు కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక వాచ్ కానీ, ఒక గడియారము, లేకపోతే ఇంకొకటి మనం వాడుతున్న వస్తువు ఏదైనా భూమి మీద ఉందా? ఏది లేదు. కానీ దేవుడు సమస్తమును భూమిలో నిక్షిప్తము చేసి ఆయన భూమిని సృష్టించాడు. ఈ సృష్టి యావత్తును మానవుడు అనుభవించాలి అనేటటువంటి ఒక ఆశ కలిగి దేవుడు దానిని సృష్టించగా, మానవుడు దానిని విధ్వంసానికి ఆశ కలిగి దురాశ కలిగినటువంటి వాడై భూమిని తవ్వుతూనే ఉన్నాడు. బంగారము కావలసినటువంటి వాడు బంగారము కొరకు, బొగ్గు కావలసినటువంటి వాడు బొగ్గు కొరకు, వెండి కావలసిన వాడు దాని కొరకు దొబ్బుకుంటున్నాడు. నీళ్లు కావలసిన వాడు బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటున్నాడు. ఆయిల్ కావలసిన వాడు ఆయిల్ బోర్లు వేసి వాడు తీసుకుంటున్నాడు. భూమిని ఏం చేస్తున్నారయ్యా? నిస్సారముగా చేస్తూ ఉంటున్నారు. దేవుడు మానవుని ఆ నేల మట్టితో ఆయన సృష్టించెను అనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఈ సృష్టి దేని చేతైతే సృష్టించబడిందో ఆ సృష్టినే మానవుడు వినాశనము చేస్తూ ఆ భూమి తన స్థానమును కదిలి మానవుల యొక్క నాశనానికి కారణమవుతుంది అనే సత్యాన్ని ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూకంపాలు తన స్థానమును కదిలింపజేసుకోవడానికి దేవుడు మరి తన కోపాగ్నిని ఈ మానవుల మీద కలుగజేస్తున్న విధానమును మనము చూస్తూ ఉంటున్నప్పుడు, క్రైస్తవ జీవితముగా జీవిస్తున్న మనము భయము కలిగినటువంటి వారముగా ఆయన సన్నిధిలో మనము నిలవబడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. రెండవదిగా, అగ్ని చేత దహించువాడు ఆయనే. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూసి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారందైనను వారి విధవరాండ్రు ఎందైనను జారిపడడు. ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను బలరెక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలోను రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనచు పైకి ఎగును. సైన్యముల అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోవేను. జనులను అగ్నికి కట్టెల వలె నున్నారు, వారిలో ఒకరినొకడు కరుణింపడు. ఇక్కడ మొదటి వచనాన్ని చూస్తే ఎవరి గురించి చెప్తున్నాడు?
ఆ? ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ? అదే భక్తిహీనులు ఎవరంటే వాళ్ళు అక్కడ చెప్తున్నాడు కదా. ఎవరయ్యా ఈ భక్తిహీనులు అని అంటే దుర్భాషలాడు వారు ఎవరట? యవనస్తులు అని అంటున్నాడు. ప్రభువు వారి యవనస్తులను చూసి ఏం చేస్తాడట? బాగా సంతోషి చప్పట్లు కొట్టుకొని ఎగురు గంతులు వేస్తున్నాడు కదా. పోలిట్రినిటీలో ఉన్నటువంటి చేత ఉన్నటువంటి యవనస్తులు మంచివారయ్యా గొప్పవారని చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతున్నారు. దేవుడు అంటున్నాడు వారందరూ భక్తిహీనులు దుర్మార్గులనై ఉన్నారు, వారి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తుల యందు సంతోషపడడు. వారిలో తల్లిదండ్రులు లేని వారై ఉందురును వారి విధవరాండ్ల యందైనను జాలిపడడు. ఎందుకొరకు అనగా వారు భక్తిహీనులు, దేవుని భయము లేనటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రార్థన లేనటువంటి వారు, వారు భక్తిహీనులు, వారు దుర్మార్గులై ఉన్నారు. కాబట్టి వారి యందు నేను జాలిపడను, వారి మీద నా కోపము ఇంకనూ చల్లారలేదు, నా చేయి వారి వైపు చాపియే ఉన్నాను అని అంటాడు. ఆ భక్తిహీనత మానవుని జీవితంలో ఏ విధంగా ఉందట? అది అగ్ని వలె మండుచూ ఉన్నది అని అంటాడు. అగ్ని ఒక్కసారి మండడం మొదలు పెడితే కాల్చి ఎట్లా ఉంటది? కొన్ని వేల ఎకరాలను అది తగలబెట్టేస్తుంది, చిన్న అగ్గిపుల్ల కదా. భక్తిహీనత ఎట్లుందట? ఎట్లుంది? మండుచున్న అగ్ని వలె ఉందట. ఈ భక్తిహీనత ఏం చేస్తుంది? ఊకుంటుందా? పక్కనున్న భక్తి గలన్ని కూడా చెడగొడుతుంది. అందుకనే దేవుని లేఖనం ఏం జలవిస్తుంది అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చో. ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న బదులు పోయి అక్కడ కూర్చోవాలి. ఎవరు కూర్చోవాలి? భక్తి కలిగిన వారు దూరంగా ఉండాలి. ఎవరికి? భక్తిహీనులకు దూరంగా ఉండాలి. కాబట్టి ఈ భక్తిహీనత ఎట్లా ఉంది అని అంటే అగ్ని వలె ఉంది. అది కారు చిచ్చు కలుగజేసేటటువంటిది. భక్తి గల వారిని, విశ్వాసము కలిగిన వారిని, ప్రార్థన పరులను, నిరీక్షణ కలిగిన వారిని చెడగొట్టేటటువంటిదిగా ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అనగా తన ఉగ్రత వలన దేశము కాలిపోయెను, జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు. మనిషిని కట్టెతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఎండిపోయిన కట్టె ఏం చేస్తుంది? వెంటనే అంటుకుంటది. అది కాలి బూడిదయ్యే వరకు అది ఆరిపోతుంది. దేవుడు మనుషులను, భక్తిహీనులను ఎండిపోయిన కట్టెతో దేవుడు పోలుస్తూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు తన ఉగ్రత వలన దేశము కాలిపోయాను. ఈ మధ్య కాలంలో ఒక దేశము కాలిపోయింది. ఏ దేశము? అక్కడ వాళ్లకు తెలుస్తుంది కానీ ఇక్కడ యవనస్తులకు తెలుస్తలేదు. లాస్ ఏంజల్స్ దేశము కాలిఫోర్నియాలో అక్కడ ఉన్నటువంటి ధనవంతులైనటువంటి కోటీశ్వరులైనటువంటి అనేకుల గృహములు కాలిబూడిదైపోయాయి. పిల్లరా, అంతకుముందు రాత్రి అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిటో తెలుసా? వారు మాట్లాడినటువంటి మాట, మా ప్రాంతంలో దేవుని లేడు అని వారు ప్రకటించారు. తెల్లారేసరికి కాలి బూడిదైపోయారు. ఆ తర్వాత చేతులు పట్టుకొని చుట్టూ నూరి ప్రభువా మమ్మలను కరుణించమని కాలిపోయిన బూడిదలో నిలబడి ప్రార్థన చేస్తున్నారు. కాలిపోయిన తర్వాత నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రియులరా, దేవుడు తానిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భూమి ఎందుకు కదిలింపబడుతుందయ్యా అని అంటే మానవుని యొక్క భక్తిహీనతను బట్టి అది కదిలింపబడుతుంటుంది. దేవుడు అగ్నిని ఎందుకు ఆ ఎండిపోయిన కట్టెతో మానవుని యొక్క శరీరాన్ని పోలుస్తున్నాడు అనగా వారు భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు. వారు దేవుని మాటను నిర్లక్ష్యము చేయువారై ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ కట్టెలను కాల్చివేశాడు. కాబట్టి భూకంపము వచ్చింది అని అంటే దాని అర్థము మానవుని యొక్క భక్తిహీనతనే. ఒక అగ్ని చేత దహించబడింది అని అంటే కూడా దానికి కారణము భక్తిహీనతనే కారణము. మరి భూమి అగ్ని కాక మరియు దేవుడు అంటున్నాడు గాలి చేత నేను వారిని బోర్లదోయుదును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మానవుడు గాలి చేత జీవిస్తాడు. ఒక్క క్షణము ఆక్సిజన్ ఆగిపోతే
సమస్త మానవ కోటి ఏ భూమి మీద ఉన్న ఏ ప్రాణి కూడా ఒక్క నిమిషము జీవించలేదు. కానీ ఈ గాలి ద్వారా మానవునికి మరణము కలుగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి మన భక్తిహీనత ఏమై ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కాబట్టి దేవుడు అంటున్నాడు, దానికి శిక్ష విధించాడు. ఏ విధంగా? తూర్పు గాలి తెప్పించి కఠినమైనటువంటి తుఫాను చేత ఏమైపోతున్నాయి? ఊర్లే నాశనం అయిపోతూ ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చూడండి. మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ఏం చేస్తాడట? ఉరుములతోనూ భూకంపములతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలితోనూ తుఫానులతోనూ దహించు అగ్నితోనూ సైన్యములకు అధిపతి యెహోవా వారిని శిక్షించును అని సెలవిస్తున్నారు. మన ప్రాంతంలో ఈ టోర్నడోలు రావు, కానీ అమెరికా ప్రాంతంలో ఈ సుడిగాలి, టోర్నడోలు అంటే సుడిగాలి వచ్చింది అని అంటే కనీసము ఒక 500-600 ఇండ్లు లేకుండా పోతాయి. సర్వనాశనము అక్కడ అయిపోతుంది, ఇంక ఏమీ మిగలదు ప్రియులారా. అంటే గాలి యొక్క ఉగ్రతను మనము జ్ఞాపకము చేస్తుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దానికి శిక్ష విధించాలి అని అనుకున్నప్పుడు తూర్పు గాలికి నేను ఆజ్ఞనిచ్చేదను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాను, మన జీవితం ఏమై ఉన్నాను, అది కేవలము దేవుని మీద ఆధారపడి జీవించాల్సినటువంటి జీవితము మనము దేవుడు మనకిచ్చి ఉంటుండగా మనము దుర్మార్గుల వలె కఠినమైన హృదయము కలిగిన వారముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. దేవుని ఆజ్ఞను ప్రకటించడానికి దేవుడు వచ్చి మీకు ఏం చెప్తాడా? ఒక ప్రతినిధిని దేవుడు అక్కడ పెట్టుకుంటాడు, ఆయన ద్వారా బోధిస్తాడు. హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా, చాలా సార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. నేను ఏదైనా ప్రకటించమన్నప్పుడు నీవు ప్రకటించాలి, అంతే. నువ్వు తప్పు చేస్తున్నావు నాయన నేనంటే నువ్వు వారికి ప్రకటించు. వాడు వినడా నీకు అవసరం లేదు, నువ్వు ప్రకటించుము. ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే వారి పాపాన్ని కూడా నీ ఖాతాలో వేస్తాను హెచ్కేలు అని దేవుడు ఆయన చెప్తాడు. కాబట్టి దేవుని ప్రతినిధిగా నేను చాలా మార్లు హెచ్చరించాను. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలువబడినప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయముతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన క్రియలను ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు మనము భయము కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూమిని కదిలించి మానవుని యొక్క దేవుని యొక్క ఉగ్రతను చూయిస్తూ ఉంటున్నాడు. అగ్ని చేత దేవుడు తన ఉగ్రతను చూయిస్తున్నాడు, గాలి చేత దేవుడు తన ఉగ్రతను చూయిస్తున్నాడు. చివరిగా ఆ జీవనాధారమైనటువంటి నీటి చేత కూడా దేవుడు తన ఉగ్రతను మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును, తన ధనగారములలో నుండి గాలిని రావించును. కాబట్టి ఇక్కడ ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో నుండి పుట్టును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథములో కూడా అదే మాట మనకు కనబడుతుంది. చూడండి, 3వ అధ్యాయము 8వ వచనము. నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ
నదుల మీద నీకు కోపము కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున. అంటే కలిగిన తర్వాత మానవుడు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు, కానీ కలగక ముందు ఇది నాకు కలగకూడదు అనేటటువంటి ఆ జీవితాన్ని మాత్రము ఆశ కలిగి ఉండడం లేదు పిల్లరా. పంచభూతాలు అని అంటారు కదా, పంచభూతాలు ఏంటియో తెలుసా? ఏంటి అవి? 5 భూతాల పేరు నాకేం తెలుసు, దయ్యాల పేర్లు అంటారు కూడా. అదో చూస్తుంది భూతం లెక్కనే. ఏంటి అవి ఆ భూతాలు? అయిపోయింది. పంచభూతాలు కూడా మనకు తెలియకపోతే ఎట్లా? భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము. 5. ఈ 5 దేవుని సృష్టిలో ప్రధాన భాగాలై ఉంటుండగా, దేవుడు సృష్టించి సమస్తమును సృష్టించి దాని మీద అధికారిగా దేవుడు మానవుని నిలువబెట్టి ఉంటే ఆ వాటి ఉగ్రతకి మానవుడు నాశనం అయిపోతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాను? కేవలము దేవుని కృప వలన అయి ఉంటున్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో మనము కనబడినప్పుడు మనల్ని మనము ఆయన ఎదుట మనము నిర్దోషులముగా, నిష్కలంకులముగా, నీతిమంతులముగా, యథార్థవంతులముగా మనము కనబడాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతున్నాం. ఎందుకు మనం ఇంకా ప్రతిసారి పాపం కూడగొట్టుకుంటావా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రియులారా. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము పాపమును కూడగొట్టుకున్నటువంటి వారమే. మనము నీతిమంతులముగా ఉండడానికి మనం ప్రయాసము ఎల్లప్పుడూ కొనసాగించాలి. దేవుని ఎదుట దేవుని ఉగ్రత మన జీవితములలోనికి రాక మునుపే మనము సిద్ధపాటు కలిగినటువంటి మనుష్యులముగా దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకోవాలి. లేని ఎడల దేవుని ఉగ్రత ఏ విధంగా ఉంటుందో కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాము. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి ఎండి గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలదురు, తమ ఉదరమును పోషించుకొనజాలరు. వెండిని వీధులలో పారవేయుదురు, బంగారము నిషిద్ధమని ఎంచుదురు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా ఉంటది పిల్లరా, అంత భయంకరంగా ఉంటది. కావున వారి దోష క్రియలను విడవకుండా అభ్యంతరమాయను. కాబట్టి వారి ఆకలి తీర్చుకొన చాలకపోదురు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ ఉదయ కాలమున మనల్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము దుర్మార్గులము, దుష్టులముగా ఉండకూడదు అనేటటువంటి ఆయన సంకల్పమును బట్టి ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనము రక్షింపబడ్డాము. మన పాపముల నుండి మనము విడుదల పొందుకున్నాము. కాబట్టి మనము పాప సహితునిలో నుండి వచ్చిన మనము పాప రహితులముగానే దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకోవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన సైన్యము నడిపించును, ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడెవడు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు యోవేలు ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఉంటది, యెహోవా మహాదినము సమీపమాయెను, అతి శీఘ్రముగా అది వచ్చుచున్నది. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు ఏం చేస్తారట? మహారోధనము చేయుదురు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. అందుకే పౌలు గారు ఏమంటున్నారు అనగా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? అవిధేయులైన వారి మీదకి వస్తుంది అని అంటున్నాడు.
ఎవడునూ వ్యర్థమైన మాటల ద్వారా మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు. ఎందుకో తెలుసా? భక్తిహీనులతో అపహాసకులతో నీవు ఉన్నప్పుడు వాని మీదికి రావలసినటువంటి ఉగ్రత నీ మీదికి కూడా వస్తుంది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎందుకొరకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని పిలువలేదు. తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. దేవుడు అంటున్నాడు, మనము రక్షణ అనుభవం పొందుటకు, జీవ కిరీటము పొందుకొనుటకు, నిత్య జీవము పొందుకొనుటకు దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని పిలవలేదు. కానీ ఈ ఉగ్రత వస్తుందో రాదో నాకేం తెలుసు అని ఉగ్రత కొరకు మనల్ని మనము పోషించుకుంటున్నామేమో ఒక్కసారి ఈ ఉదయకాలము ఆలోచన చేద్దాము. దేవుని సృష్టి అంతా కూడా మానవునికి విరోధముగా ఉన్నది, మానవుని కార్యములకు విరోధముగా ఉన్నది. మనము చేసేటటువంటి పనులకు విరోధముగా దేవుడు తన సృష్టిని వాడుకుంటున్నట్లుగా దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటున్నది. కాబట్టి ఇదంతా మనము ఆలోచన చేసిన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, దీని ద్వారా మనము నేర్చుకోదగినటువంటి విషయము ఏమున్నది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి మనము ముగించుకుందాము. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి వీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు. ఇక ఒకటి లాస్ట్కు మిగిలింది. ఏంటిదో తెలుసా? ప్రతిసారి చెప్తాను కదా నేను, వీటినన్నిటినీ తప్పించుకోవాలి అని అంటే పోయి ఇంట్లో తలుపేసుకొని ఉంటే భూకంపం వస్తుంది, కూలిపోతాము, పోతాము. పిల్లారా, ఒకవేళ పారిపోదామని నువ్వు పారిపోతూ ఉంటున్నావా? ఎక్కడో అగ్ని దాకి అగ్నిలో ఎండిపోయిన కట్టెవలే మనము మాడి మస అయిపోతాము. లేదు, ఇంకా తప్పించుకొని నీవు ప్రయాణము చేద్దామని నీవు అనుకుంటున్నావా? నీరు కూడా నిన్ను వదిలిపెట్టదు, ఆఖరికి గాలి కూడా నిన్ను వదిలిపెట్టదు. దేవుడు అంటున్నాడు, వీటన్నిటి నుండి నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఏకైక మార్గం ఏంటిదే? ప్రార్థన. మానవునికి మిగిలి ఉన్నటువంటి ఏకైక మార్గము ప్రార్థన. ఈ ప్రార్థనకు ఎంతమంది మోకాళ్ళు వంచుతున్నారు? ఎంత అడిగాయి ఇప్పుడు ఇలాగా కదా? ఈ రోజుల్లో 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేని పరిస్థితి, మోకాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి. మా ఉదయకాల ప్రార్థనలో ఒక 10-11 మంది సేవకులను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాను. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. నేను లేచా. ఆ తర్వాత ఒక యవనస్తుడైనటువంటి సేవకుడు ఆయన కూడా ప్రార్థన చేశాడు. నేను ఆయనని ఏం తప్పు పట్టలేదు, నేను అసలు దాని విషయం కూడా నాకు ఆలోచన లేదు. ఆయన నిలవబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన మీద ధ్యాస ఉంటది, కానీ వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారని ధ్యాస ఎట్లా ఉంటది? ఆయనకి ఎందుకు ఆలోచన కలిగిందో ఏమో, ప్రార్థన అయిపోయినాక అయ్యగారు నేను మోకాళ్ళు ఉండలేకపోతున్నాను అయ్యా అన్నాడు. అంటే నువ్వు 50 దాటి 55కు వచ్చినావు, ఇంకా మోకాళ్ళు ఉంటున్నావు. నేను 40 ఏళ్ళు ఉన్నా, నేను మోకాళ్ళు ఉండలేకపోతున్నా అని ఆయన మనస్సు ఆయనను దర్శించి సపరేట్గా పక్కకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈ మహా ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గము ప్రార్థన. కానీ ఈ ప్రార్థన ఉన్నదా మానవుని జీవితంలో? లేదు ప్రియులారా. 40 దినాల ఉదయకాల ప్రార్థనలో పొద్దున 6 అంటే అదేందో రాత్రి 12 అన్నట్టు ఫీల్ అవుతున్నారు. రాత్రి 2 గంటలకు 2 గంటలకు వచ్చి ప్రార్థన చేయమన్నట్టు ఫీల్ అయ్యి పొద్దున 6 తెల్లవారిపోయి నువ్వు ఊర్లలో చూస్తే కోడి కూయక ముందు లేచి చీపురు పట్టుకొని అసలు 6 గంటలకు నీకు ఇంటికాడ ఎవ్వరు కనబడరు, అందరూ పోయి పొలాలలో ఉంటారు. మనం మాత్రము మంచాలలోనే ఉండాలి. ఆ మంచాన్ని వదిలిపెడితే
ఇక ఎంత భారమైపోతుంది అని అంటే అంత భారం మానవునికి కదా. ఒక్కసారి ఆ మంచాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి చూడు. ఈ ఉగ్రత దినాన్ని తప్పించడానికి నీకున్న ఏకైక మార్గము ప్రార్థన. నన్ను దేవుడు హెచ్చరించమన్నాడు, హెచ్చరిస్తున్నాను. వినడము వినకపోవడము అది నీ ఇష్టము, దానికి బాధ్యత నాకు లేదు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాము. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. 2వ వచనము 3వ వచనము. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఏమంటున్నాడు ఇక్కడ? విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే ఏమంటున్నాడు? కూడి రండి. దేనికోసము? దేనికోసం? దేనికోసం కూడదాం చెప్పండి. దేనికోసం కూడదాము? కూల్ డ్రింకులు తాగనిక, గరం గరం బజ్జీలు తిననిక? దేని కొరకు కూడదాం? గట్టిగా చెప్దాము. దేవుడు అంటున్నాడు కూడి రండి అని అంటున్నాడు. దేని కొరకట? విధి నిర్ణయము కాకమునిపే అంటే ఇంకా కాలేదు. దేవుని ఉగ్రత దిన నిర్ణయం ఇంకా కాలేదు. యెహోవా కోపాగ్ని మీ జీవితములలోనికి రాకమునిపే మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఎక్కడికి? ఉదయము 6 గంటలకు ప్రార్థన అవుతున్నది అని నీ సేవకుడు ప్రకటిస్తున్నాడయ్యా. కూడి రండి. ఎందుకొరకనగా ఉగ్రత దినం వచ్చినాక దానికి ఇంకా ఏమీ లేదు. ప్రియులారా, ఉగ్రత ఒకసారి మానవుని జీవితంలోనికి వచ్చినాక చేయగలిగింది ఏమీ లేదు. ఉగ్రత రాకమునిపే కూడి వద్దాము. మన కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాము. ఎందుకోసం అని అంటే దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ అంటే గ్యారెంటీ కూడా లేదు. దేవుడు అంటున్నాడు ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారేమో. గ్యారెంటీ లేదు ప్రియులారా. ఒకవేళ అంటున్నాడు, ఒకవేళ దాచబడతారేమో. కూడి రండి, ప్రార్థించడానికి కూడి రండి. దేవుని ఉగ్రత విధి నిర్ణయము కాకముందే నీకు ప్రార్థన వచ్చు కదా. నీవు ప్రార్థన చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ఆరైనా ఇంకా మంచం మీదనే అందుకుంటున్నావు. దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. ఒక్కసారి దేవుని సన్నిధిలో కనబడమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దేని మీదైతే అధికారిగా నియమించాడో దానికి అధికారులముగా మనం లేము గాని ఆ సృష్టి యావత్తుకు బానిసలముగా మనము మిగిలిపోయాము. మనము దాసులము కాదు ప్రియులారా. దేవుని సృష్టి అంతటికి మనల్ని దేవుడు దాసులుగా నిలబెట్టాడు. కానీ మనము దాసులముగానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాము. ఎప్పుడు దాసులం అవుతామో తెలుసా? మనము కూడి వచ్చి ప్రార్థించినప్పుడు మనము సృష్టి యావత్తుకి అధిపతులముగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అటువంటి అధికారము పొందినటువంటి వారముగా దేవుని సన్నిధిలో కనబడతాము. అటువంటి గొప్ప జ్ఞానము దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయును గాక. ఆమేన్.